నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణబాల ముంబై ఇండియన్స్ తో పోరు సందర్భంగా డగౌట్ లో ఆర్సీబీ దిగ్గజం విరాట్ కోహ్లీ బాధగా కనిపించడం అభిమానుల్లో భయాన్ని రేకెత్తిస్తోంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన లెజెండరీ ఆటగాడు కోహ్లీ ఆదివారం వాంఖేడే స్టేడియంలోని ఫ్యాన్స్ కోలాహలం మధ్య ముంబై ఇండియన్స్ పై ఫిల్ సాల్ట్ తో కలిసి కేవలం 65 బంతుల్లోనే 120 పరుగులు చేశారు. జనరల్గా ఫుల్ జోష్లో కనిపించే విరాట్ ఈ మ్యాచ్లో ఆద్యంతం డల్గా కనిపించాడు. బ్యాటింగ్లో కూడా ఆ ఊపుని కొనసాగించలేకపోయాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్లో 37 బంతుల్లో 50 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఆ తర్వాత డగౌట్కే పరిమితమయ్యాడు. పేసర్ రసిక్దార్ స్థానంలో టిమ్ డేవిడ్ను సబ్స్టిట్యూట్గా పంపగా కోహ్లీ కూడా మైదానం బయట కనిపించాడు. దీనికి తోడు కెమెరాలు ఎప్పుడు కోహ్లీని చూపించినా డల్గా కనిపించాడు. ఇంకా చెప్పాలంటే కోహ్లీ ముఖంలో ఏదో తెలియని బాధ కనిపించడం చూసి అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. మరోవైపు విరాట్ కోహ్లీకి సంబంధించిన ఇంకో వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. హాఫ్ సెంచరీ చేసిన ఆనందం కంటే అవుటైన తీరుపై కోహ్లీ ప్రదర్శించిన ఆగ్రహం కూడా చర్చనీయాంశమైంది. హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాతి బంతికే అనూహ్య రీతిలో అవుట్ అవడంతో మైదానంలోనే తన కోపాన్ని ప్రదర్శించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. 37 బంతుల్లో నిలకడగా ఆడి 50 పూర్తి చేసుకున్న కింగ్ ఆ తర్వాతి బంతిని భారీ షాట్గా మలచాలని ప్రయత్నించాడు. హార్దిక్ వేసిన ఫుల్ టాస్ బంతిని హిట్ చేసే క్రమంలో టైమింగ్ మిస్ అయింది. దీంతో బంతి నేరుగా లాంగ్ ఆన్లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ చేతుల్లోకి వెళ్ళింది. మంచి ఫామ్లో ఉండి భారీ స్కోర్ దిశగా వెళ్తున్న క్రమంలో ఇలా అవుట్ అవ్వడాన్ని కోహ్లీ జీర్ణించుకోలేకపోయాడు. పెవిలియన్ వైపు వెళ్తూ తీవ్ర నిరాశతో తన గ్లౌజుల్ని విసిరేయడమే కాకుండా హెల్మెట్ని నేలకేసి కొట్టాడు. తన ఇన్నింగ్స్ని ఫినిషర్ రోల్లో ముగించలేకపోయాననే కసి అతని ముఖంలో స్పష్టంగా కనిపించింది. కోహ్లీకి చీలమండలో స్వల్ప గాయం కావడంతో అతను మైదానంలోకి దిగలేకపోతున్నాడని వార్తలొచ్చాయి. దీనిపై ఫ్రాంచైజీకి కూడా ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు. ఫిల్ సాల్ట్, రజత్ పాటిదార్ కీలక పాత్ర పోషించడంతో ఆర్సీబీ ముంబై ఇండియన్స్పై 240 పరుగులు చేసింది. సాల్ట్ ఆరంభంలో విజృంభించగా అతను అవుటైన తర్వాత క్రీజ్లోకి వచ్చిన రజత్ పాటిదార్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడి ముంబైకి ఏమాత్రం విశ్రాంతినివ్వలేదు. ఒకానొక దశలో 8 బంతుల్లో 33 పరుగులు చేసి కేవలం 17 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని కంప్లీట్ చేసుకున్నాడు. దీంతో ఆర్సీబీ తరఫున రెండో అత్యంత వేగవంతమైన అర్ధశతకం చేసిన బ్యాటర్గా నిలిచాడు. పాటిదార్ 20 బంతుల్లో 53 పరుగులు చేసి మిచెల్ షార్ట్నర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. చివర్లో ముంబై ఇండియన్స్ కొన్ని మంచి ఓవర్లు వేసినప్పటికీ టిమ్ డేవిడ్ సిక్సర్తో ఇన్నింగ్స్ ముగించి ఆర్సీబీని నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 240 పరుగులు చేర్చాడు. తర్వాతి చేజింగ్లో ముంబై ఇండియన్స్ బాగానే ప్రారంభించినప్పటికీ 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన ఈ జట్టు వరుసగా 3వ ఓటమి తప్పలేదు. అటు గౌహతిలో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమి నుంచి రాయల్ ఛాలెంజర్స్ బాగా పుంజుకుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.